సార్ అయితే యాక్చువల్గా మీరు వారిసు కూడా చేశారు ఆల్రెడీ, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్, అది దిల్ రాజు గారి బ్యానర్. ఇప్పుడు సేమ్ ఇది కూడా చేస్తున్నారు కదా. సో అంటే తమిళ నుంచి మరి ఆఫర్స్ ఏం రాలేదు, ఎందుకంటే విజయ్ గారు లాంటి సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత వచ్చినా కూడా ఇప్పటికే మనకి ఏంటంటే ఎక్కువ ఈ మన తెలుగు ఫిలిమ్సే ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ అయ్యి మన ఇండియా మొత్తం లెవెల్లో ఇదే టాప్ లో ఉంది. టాప్ లో మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ ఉంది. అవి వచ్చినా కూడా మనం అనుకునేది ఏంటంటే మంచి వారసుడు విజేత ఎలా చేసాం, అలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మనం చేసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ అనేది నాకుంది. చాలా తర్వాత వచ్చినాయి ఏంటంటే ఇప్పుడు మనం చేసేదానికంటే చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి కదా. అట్లా మీకంటే ఒక స్టేజ్ ఉంది కదా, దానికి వచ్చేసి ఇంకా ఉంటాయి కదా చాలా, అలాగే కన్నడలో కూడా అలాగే వచ్చాయి. అటువంటి కొన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ ఇంపార్టెంట్ అనుకున్నదే చేసుకుంటూ వెళ్దామనే ఒక ఉద్దేశం. అయితే గోవిందుడు అందరవాడలో కూడా చేశారు చరణ్ గారితో. ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే అప్పుడు అంటే మెగా పవర్ స్టార్ అనే వాళ్ళు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయిపోయారు కదా. సో అప్పటికి అంటే ఆయన యాక్టింగ్ మెచ్యూరిటీ కానీ లేదంటే మీతో ఉన్న పర్సనల్ రిలేషన్ లో ఉన్న డెఫినెట్ గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ లో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు గోవిందుడు అందరవాడలో యంగ్ గా చక్కగా ఒక క్యూట్ బాయ్ గా చేసిన సినిమా అది. ఇప్పుడు తర్వాత వచ్చిన రంగస్థలం కానివ్వండి, తర్వాత RRR కానివ్వండి, ఆ క్యారెక్టరైజేషన్స్ పెంచుకుంటూ అతని స్టేచర్ని పెంచుకుంటూ ఈరోజు గ్లోబల్ స్టార్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అతనికి ఉన్న వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కానీ వరల్డ్ వైడ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ సినిమా చూసేటప్పుడు ఆయన క్యారెక్టర్ ఇప్పుడు మామూలు క్యారెక్టర్ చేస్తే కనుక ఆనందం. అందుకేంటంటే ఒక డిఫరెంట్గా హై పర్ఫార్మెన్స్ రేంజ్లో ఉన్న క్యారెక్టర్సే చేయగలరు వాళ్ళు. ఇప్పుడు అటువంటిదే ఈ అప్పన్న క్యారెక్టర్ కూడా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ. అలాగే దాంట్లో ఒక డిఫరెంట్గా ఇంకో క్యారెక్టరైజేషన్ అది కూడా చాలా షేడ్స్ ఉంటాయి దాంట్లో. అది కూడా ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో, ఫన్నీ ఉంటుంది, రెండు కష్టమే. బట్ ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఇప్పటికి రేంజ్ గ్లోబల్ స్టార్ మీరు అన్నట్టుగా మెగా స్టార్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. పర్ఫార్మెన్స్ లెవెల్లో అలాగే ఉంది. అలాగని బిహేవియర్ ఏం మారల, యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు నన్ను అన్న ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు ఎలా అందరూ కలిసి అప్పట్లో క్రికెట్ ఆడుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ లేకుండా ఇప్పుడు మధ్యాహ్నం కూర్చుని భోజనం చేయడం, సరదాగా మాట్లాడుకోవడం, అనుకుంటాం ఏమి సపరేట్గా ఏదైనా మాట్లాడుకోవడం సరదాగా అంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఎవరికాళ్ళు క్యారవాన్ పరిమితం అయిపోతున్నారు సార్. ఇంకా క్యారవాన్ ఉంది సెటప్, అంటే మొత్తం చరణ్ ఏంటంటే ఒక సపరేట్ సెటప్ ఉంటుంది. చక్కగా బయటకు వచ్చి ఎవరు ప్రొడ్యూసర్లు వచ్చినా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు వచ్చినా, ఆర్టిస్టులు వచ్చినా అందరూ అక్కడ కూర్చొని భోజనం చేయడం, అది ఒక సరదా, అదొక కల్చర్. అదే మంచిగా అది లేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కదా సార్. అప్పుడు అలా ఉండేది అందరికీ. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను వెళ్తే కనుక ఇంటికాడ నుంచి భోజనం నా ఇంట్లోంచి వస్తుంది కంపల్సరీ. 4-5 మా ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు, అక్కడ ఉంటారు డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, కామన్ అది. ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు వాళ్ళ సర్కిల్ డిఫరెంట్ సర్కిల్ కాబట్టి ఇప్పుడు క్యారవాన్స్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ ఇప్పుడు అంటే సోషల్ మీడియా కూడా ఎక్కువ వచ్చేసింది, బయట కూర్చొని చేయలేము. క్యారవాన్లు అయితే సీక్రెట్ ఏ ఉంటాయి, లేకపోతే ఇక్కడ నుంచి ఇట్లా అనుకునేది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అప్పుడైతే కనుక అసలు ఏమి ఉండేవి కాదు. కాబట్టి మనం ఏదైనా డ్రెస్ చేంజ్ చేసి మేము చూసాం, డ్రెస్ చేంజ్ చేసేసి కూడా చక్కటి ఒకటి ఇది వేసుకుని లేడీస్ కూడా అట్లా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదుగా మగాళ్ళకే. ఇప్పుడు క్యారవాన్లు వచ్చినాయంటే క్యారవాన్లు రావాలి కంపల్సరీ, ఇప్పుడు తప్పదు ఇంకా ఆ సిచ్యువేషన్ అలా